పావురము వలె, చూసారా, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చట చూచాను. కాబట్టి ఇక్కడ మనం వినే ఈ పావురము పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన యెహోవా ఎలాగా దేవుడో, ఈ తండ్రి అయిన యెహోవాను ఎవరు ఎన్నడూ చూచి ఉండలేదనేది యేసుప్రభువు చెప్పారు. చూసారా, తండ్రి అయిన ఈ దేవునిని, మహాదేవునిని ఎవరు ఎన్నడూ చూచి ఉండలేదు. అయితే తండ్రి రమున ఉన్నటువంటి కుమారుడే ఆయనను బయలుపరచను అని యేసుప్రభువు చెప్పారు. చూడండి, ఈ తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటున్నాడో 1 తిమోతి 6వ అధ్యాయం చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయంలో 16-17 వచనాలు చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. కాబట్టి ఈ మహామహిమలో ఉన్నటువంటి యెహోవాను ఎవరు చూడలేదు, చూడలేరు, చూడనేరరు. మరి ఆదాము చూసింది, ఆదాముతో మాట్లాడింది ఎవరు? మీరు ఆదికాండంలో మీరు చూస్తే 3వ అధ్యాయములో 8వ వచనం చదవండి. యెహోవా స్వరమును విని, చూసారు, దేవుడు యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా, కాబట్టి దేవుడని యెహోవా ఏదెను తోటలోనికి వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడి తాను వెళ్ళిపోయేవాడు, పరమునకు వెళ్ళేవాడు. దేవుడని యెహోవా ఏదెను తోటలోనికి వచ్చి తాను అక్కడ పెట్టినటువంటి ఆదాము అవ్వలతో ఉండి మాట్లాడి వెళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు వారికి పాపము తెలియలేదు, తర్వాతే దాగుకున్నారు. కానీ అంతకుముందు దాక్కునేవాడు కాదు, దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళేవాడు. అలాగే దేవుడు అబ్రహాముతో మాట్లాడి వెళ్ళటం కూడా మనం చూస్తాం. ఇది ఆదికాండము 18వ అధ్యాయము. సొదొమ గొమొర్రాను తాను నాశనం చేసే సమయంలో ఇద్దరిని సొదొమ పంపించాడు దేవుడు. తాను ఉన్నప్పుడు అబ్రహాము ఆయనతో మాట్లాడటం మనం చూస్తాం. 18 అంతా చదవాల్సిన పర్లేదు, కానీ 27 వచనం నుంచి అబ్రహాము దేవుడితో మాట్లాడటం చూస్తాం, ఎదురెదురుగా ఉండి. అవును. తర్వాత ఈ మాటలన్నీ అయిన తర్వాత 33వ వచనం చదవండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాను. చూసారా, మనం ఎలాగా మాట్లాడుకుంటున్నామో అలాగే దేవుడు ఆదాముతో మాట్లాడినాడు, అబ్రహాముతో మాట్లాడాడు. అలాగే మోషేతో మాట్లాడటం చూస్తున్నాం. అలాగే ప్రవక్తలు అందరితో మాట్లాడాడు. కేవలము ఆదాము
అవలతో మాత్రమే కాకుండా అలాగే అబ్రాహాముతో మాట్లాడటం మాత్రమే కాకుండా ఇలాగే తాను ప్రవక్తలు అందరితో కూడా మాట్లాడినాడు దేవుడు. మీకా గ్రంథం 5:2 చదవండి. మీకా గ్రంథము 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము, అంటే కనపడి, దర్శనాల్లో కాదు, కల్లో కాదు, కనపడి ఎలాగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటామో అలాగా మాట్లాడేవాడు. ఆదాముతో మాట్లాడినాడు, అబ్రాహాముతో మాట్లాడు, మోషేతో. అలాగా మోషేకు తన మహిమను చూపించాడు యెహోవా దేవుడు. ఇలాగా ప్రవక్తలు అందరితో మాట్లాడిన దేవుడు. మరి ఎవరు చూడలేడని చెప్తే మరి చూసింది ఎవరిని? చాలా మందికి తెలియదు. మహామహిమలో ఉన్న దేవుడు, తండ్రైన దేవుడు తాను సృష్టించాలని ఆశించినప్పుడు తాను సృష్టి తను చూసేటట్లుగా కొంత మహిమను కనపడేటట్లుగా, మహామహిమలో ఉన్నాడు దేవుడు, కనపడేటట్లుగా కొంత మహిమతో, మహామహిమలో ఉన్న దేవుడు అలాగే కొంత మహిమతో ఆదాము, మోషే వీళ్ళందరికీ ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈయన కనపడే యెహోవా, కనపడని యెహోవా ఉన్నాడు. ఈయన కనపడే యెహోవా, ఈయనే అందరి ప్రవక్తలకు కనపడ్డాడు. చివరి దినములలో ఈ యెహోవాయే యేసుక్రీస్తుగా లోకంలోనికి వచ్చాడు. ఈ యెహోవాయే. అందుకే యేసుప్రభువు ఏమన్నారంటే యూదులతో, మీ తండ్రి నన్ను చూడాలని ఆశించాడు, నన్ను చూచాడు అన్నాడు. ఏమిటి? మా తండ్రి ఎప్పటి వాడు, మీరెప్పుడు వాళ్ళు? అబ్రహాము మా మూల పితరుడు, అయినప్పుడు మీరు మొన్నటి వాళ్ళు కదా అంటే ఆయన ఏమన్నాడు? ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 56 చదవమ్మా. 56, 57. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించెను. కాబట్టి నన్ను చూడాలని ఆశించాడు, మీ నాయన నన్ను చూశాడు అన్నాడు. మీరేమిటి మా నాయన్ని చూడటం ఏమిటి? అందుకు యూదులు చాలు చూడండి. ఎందుకు అలా అన్నా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఆదికాండము 14లో మీరు చూస్తే 18వ వచనం. ఆదికాండము 14:18. మరియు షాలేము రాజైన అది, ఇతడు షాలేము రాజు మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు విషయమై హెబ్రీయులకు రాయబడిన పత్రికలు ఏం చెప్పారంటే, ఈ కనపడిన మెల్కీసెదెకు షాలేము రాజు అంటే యెరూషలేము రాజు. ఈయన ఈ షాలేము రాజు ఇంకా చెప్పి ఇదంతా కూడా హెబ్రీ 7లో కూడా మళ్ళీ చెప్పాడు. ఈ షాలేము రాజుకు తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, జీవిత కాలమునకు ఆది అయిన వాడు, జీవునికి అంతమైన వాడు ఈయన. అంటే ఈయనే దేవుని కుమారుడు. మెల్కీసెదెకు లాగా షాలేము రాజుగా కనపడ్డాడు, ఒక రాజులాగా.
పరలోకం యొక్క రాజు యెరూషలేము రాజు మనుష్యరీతిగా కనపడి నేను షాలేము రాజుని అన్నాడు. అప్పుడు యెరూషలేములో రాజులు లేరు. అసలు యెరూషలేములో రాజులు లేరు ఆ దినాల్లో. పట్టణం ఉంది, చిన్న పట్టణం, అది గ్రామం. కానీ షాలేము రాజు అంటే పరలోకం యొక్క యెరూషలేము యొక్క రాజు. నేను మెల్కీసెదెకును, ఇదిగో రొట్టె ద్రాక్ష అని ప్రభు బల్ల ఇచ్చాడు. ఎవరికి? అబ్రాహాముకి ప్రభు బల్ల దేవుడే ఇచ్చాడు. అలాగే తరువాత కాలములో దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఆకాశం నుంచి మన్నాను కురిపించే నీళ్ళు ఇచ్చాడు. అది వాళ్ళకి ఇచ్చిన రొట్టె ద్రాక్ష రసము. కాబట్టి దేవుడు, యెహోవా దేవుడే మెల్కీసెదెకు రూపంలో అబ్రాహాముకు కనపడ్డాడు, రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. కాబట్టి ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తు అని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. అయితే పావు రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు. ఆయన యెహోవా ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే యెహోవా ఆత్మ. మహామహిమలో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు యెహోవా క్రీస్తు. ఇప్పుడు మనుషుల హృదయాల్లో ఉన్నటువంటి యెహోవాయే పరిశుద్ధాత్మ దేవుడు. మనుషుల హృదయాల్లో ఉన్న దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే యెహోవా. కాబట్టి పావుర స్వరం అంటే పరిశుద్ధాత్మ యొక్క స్వరము. ఇక్కడ మనం చదువుకున్నాం. అలాగే మరొకసారి ఆకాశం చివరమైన స్వరము, ఇదే దేవుని స్వరము. ఇది మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. ఒక్కసారి చూడండి, 6-7 వచనాలు చూడమ్మా. చదువయ్యా. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని అది. ఇది పావుర స్వరము. ఈయన మాట వినండి. పావుర స్వరం అంటే పరిశుద్ధాత్మ స్వరము. చూడండి, మనము దేవుని మాటలే ఎక్కువగా వినాలి. దేవుని మాటలు ఎవరైతే ఎక్కువగా వింటూ ఉంటారో ఈ మాటలు మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాయి. దేవుని మాటలు మనలో ఉన్నటువంటి ప్రతి చెడుగును దూరం చేస్తుంది. ఎవరైతే దేవుని ఎక్కువగా వింటారో వారికి విశ్వాసం పెరుగుతుంది. మీరు చూడండి, రోమిలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 17 వచనం చదవండి. రోమిలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి మన విశ్వాసము పెరగాలి అంటే క్రీస్తుని గురించి ఎక్కువగా వినాలి. క్రీస్తు ప్రభువు చేసిన గొప్ప కార్యములు ఎక్కువగా వినాలి. లేదా క్రీస్తుని గురించి ఎవరైనా చెప్తూ ఉంటే వినాలి. కానీ మనం చేసే తప్పు ఏమిటంటే క్రీస్తుని గురించి కాకుండా మనుషులు చెప్పే మాటలు ఎక్కువగా వింటాము. మనుషుల మాటలు ఎక్కువగా వినే కొలది మన శరీరములో, మన ఆత్మలో మురికి ఎక్కువగా తయారవుతుంది. మురికి. మనుషుల మాటలు, లోక సంబంధమైన మాటలు, అవి మురికి.
ఇదంతా కూడా ఎక్కడ చేరుతుంది? హృదయములో చేరుతుంది. ఇర్మియా 17:9 చదవండి. ఆ 17:9 ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది. కాబట్టి హృదయము అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి. అంటే మనుషులు వినే ప్రతిదీ కూడా హృదయములో ముద్రించబడుతుంది. ఇర్మియా 17:2 చదవము ఇప్పుడు. యోధా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీద చెక్కబడి. కాబట్టి ఈ లోకంలో మనము వినే ప్రతి చెడుగు హృదయములో ముద్రించబడుతుంది, హృదయములో. కాబట్టి చూడండి, మనం చాలా వరకు ఇళ్ళు శుద్ధి చేసుకుంటాం, స్నానం చేసి ఒళ్ళు శుద్ధి చేసుకుంటాం, అంట్లు కడుక్కుంటాం, కానీ హృదయమును శుద్ధి చేసుకోవటం చెయ్యము. 2 కొరింథీ 7 మొదటి వచనం చదవండి. 2 కొరింథీ 7 అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. చూసారా, మనం ఏం చేస్తాము? రోజు ఇల్లు ఉడ్చుకుంటాం, అంట్లు కడుక్కుంటారు, తర్వాత స్నానాలు పిల్లలు చేస్తారు, పెద్దలు చేస్తారు. ఇల్లు శుద్ధి చేసుకుంటున్నాం, శరీర శుద్ధి చేసుకుంటున్నాం, మరి ఆత్మశుద్ధి చేసుకుంటున్నామా? తెలుగులో ఒక పద్యం ఏంటంటే, ఆత్మశుద్ధి లేని ఆచార మదీయలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని అంటాడు. అంటే మనసు శుద్ధి చేసుకోవాలి. మనసు అంటే హృదయము. చూడండి, ఈ లోకంలో మనమందరము చేసే తప్పేమిటంటే ఇల్లు శుద్ధి చేసుకుంటున్నాం, అలాగే శరీర శుద్ధి చేసుకుంటున్నాం, కానీ హృదయం గురించి పట్టించుకుంటున్నామా? శరీరం గురించి పట్టించుకుంటున్నాం. ఈ శరీరానికి 3 పూట్ల భోజనం పెడతాం, ఇది చాలపోతే చాలదు. ఇళ్ళ ముందు ఎవరు నమ్ముకోవడం వస్తే మళ్ళీ అవి కొనుక్కు తింటారు, పురుషులు కానీ స్త్రీలు కానీ. తెల్లని సమించి పడుకునే వరకు తినే ఆలోచనే, కానీ ఈ శరీరాన్ని పోషించుకుంటున్నాం. కానీ ఈ శరీరము లోపల మరొక శరీరం ఉన్నది, ఇది ఆత్మ శరీరము. ఈ ఆత్మ శరీరం గురించి ఆలోచన చేస్తున్నామా? భౌతిక శరీరానికే తిండి పెడుతున్నాం, భౌతిక శరీర విషయమై చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం, కానీ మనలో ఉన్న ఆత్మ శరీరము గురించి ఏమైనా సరే శ్రద్ధ తీసుకుంటున్నాము? ఒక్కసారి చూడండి, రోమిలకు వ్రాయబడిన పత్రిక 3వ వచనం నుంచి చదవమ్మా. 8వ అధ్యాయం. ఆత్మ అనుసరించి, కాబట్టి ఆత్మను అనుసరించి నడుచుకోవటం. అలాగే 9వ వచనం చదవమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల ఆత్మ స్వభావం కలవారే కానీ, కాబట్టి లోపల
ఆత్మ నివసించుచున్నది మనలో. శరీరము లోపల మన ఆత్మ ఉన్నది. ఈ ఆత్మశుద్ధి అవసరం. రేపు చనిపోయినప్పుడు ఈ శరీరము మంటిలో మన్నుగా చేయబడుతుంది, కానీ ఆత్మ దేహమును విడిచి. ప్రసంగి 12:8 చదవండి. ప్రసంగి 12:8 సమస్తము వ్యర్థమని. అవును, సరే. కాబట్టి మన్నైనది వెనుకటి వలనే భూమికి చేరును. ఆత్మ, చూసారు, ఆత్మ దానిని దయచేసిన దేవుని ఎందుకంటే నిత్యత్వం. కాబట్టి శరీరము మంటలో కలిసిపోతుంది, ఆత్మ నిత్యలోకి వెళ్ళాలి. ఇదే విషయం కీర్తన 90లో దావీదు చెప్తున్నాడు. 10వ వచనం చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములగును. ఆయనను అది త్వరగా గతించును. ఎవరు ఎగిరిపోయేది? తీసుకెళ్ళి మట్టిలో పెడితే ఎగిరిపోయేది ఎవరు? మట్టిలో పెట్టేది ఈ బయట కనపడే శరీరాన్ని. ఎగిరిపోయేది ఆత్మ శరీరము, నిత్యలోకం పోతుంది. కానీ మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఈ శరీరము కొరకే ఎన్నో చేసుకుంటున్నాం. శరీరం పోషించుకోవటానికి. సరే, ఈ లోకంలో బ్రతుకుతాం కాబట్టి అవసరం, కానీ ఈ శరీరం విడిచిన తర్వాత ఆత్మ జీవించేది కోట్ల సంవత్సరాలు. కొద్ది కాలం ఉండి శరీరం కొరకు ఇన్ని ఖర్చు పెడుతున్నాం, ఇంత సమయాన్ని ఖర్చు పెడుతున్నాం, ఇంత ధనాన్ని తగలబెడుతున్నాం. నిత్యం ఉండి ఆత్మ కొరకు ఏం చేస్తున్నాం? చూడండి, శరీరాన్ని పోషించుకోవడానికి వేలు ఖర్చు పెడుతున్నాం. మరి విలువైన దేవుని పుస్తకాలు ఇవి మన జీవితాన్ని బాగు చేస్తాయి. ఈ పుస్తకాలు మనకు నిత్యత్వం గురించి బోధిస్తాయి, నిత్యత్వం వెళ్ళే మనసు కలిగిస్తాయి. వీటికి ఏమైనా ఖర్చు పెడతామా? వేలు బట్టల కొరకు ఖర్చు పెడతాం, వేలు తిండి కొరకు ఖర్చు పెడతాం. ఒక బిర్యానీ 100 రూపాయలు, 100, 150 ఒక్క బిర్యానీ. పిల్లలు చూడండి, చాలా వరకు మనము ఈ మంటిలో శరీరం కొరకు ఖర్చు పెట్టి మోసపోతున్నాం. మన జీవితాన్ని, మన బిడ్డల జీవితాలు మనమే మోసం చేస్తున్నాం. రేపు నీవు నీ బిడ్డలు ఈ లోకాన్ని విడిచిన నిత్యత్వంలో ప్రవేశిస్తారు. వారి నిత్యత్వం గురించి నీవు ఏమీ ఆలోచన లేకుండా జీవితాన్ని నష్టం చేసుకుంటున్నావు. వారిలో ఉన్న ఆత్మ నిత్యత్వం పరలోకం చేరాలంటే వారి రక్షణ కొరకు మాత్రమే కాదు, రక్షణ పొందిన వారు పరలోకం చేరుకోవడానికి ఒక్క వాక్యం లేదు, మారు మనసు పొందాలి ప్రతి ఒక్కరు. నీ బిడ్డలు రక్షించబడి మారు మనసు పొంది పరలోకం చేరేటట్లుగా ప్రతి దినము 3 పూట్ల నీవు కన్నీరు కాచి ప్రార్థన చేయకపోతే నీవు నీ బిడ్డలకు చాలా ద్రోహం చేస్తున్నావు. ఇదే పౌలు స్వరం ఏమిటంటే, ఆత్మ గురించి ఆలోచన చేస్తున్నావా? ఏమన్నాడు? ఈయన మాట వినండి. యేసయ్య ఏం చెప్పాడంటే పరలోక రాజ్యం గురించే బోధలు చేశాడు. అన్నీ మీరు సువార్తలు మీరు చూస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన బోధించిన బోధ పరలోక రాజ్యము, రక్షణ గురించి ఆయన ఒక్క బోధ చేయలేదు, మిగతా వాళ్ళు చేశారు. మారు మనసు పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. పరలోక రాజ్యము గురించి యేసయ్య మాత్రమే
ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఇందులో మత్తయి సువార్త నుంచి మీరు చూస్తే ఇది నిత్యత్వము గురించి. నీవు నీ బిడ్డలు నిత్యత్వంలో ప్రవేశించబోతున్నారు. వారు నిత్యత్వంలో మహిమలో ప్రవేశించాలంటే నీవు నీ ఆత్మ గురించి, నీ బిడ్డల ఆత్మ గురించి శ్రద్ధ తీసుకోవాలి. నీవు నీ బిడ్డలను ఈ లోకంలో మంచిగా చదివిస్తున్నావు, కానీ రేపు వారి ఆత్మ నిత్య మహిమలో చేరాలంటే దేవుని వాక్యము నేర్పించాలి, దేవుని పాటలు నేర్పించాలి, పరిశుద్ధ గ్రంథమును చదివేట్లుగా చేయాలి, భక్తుల జీవితాలు చదివేట్లుగా చేయాలి. పిల్లలు చూడండి, ఆత్మ గురించి మనం ఏమైనా శ్రద్ధ తీసుకుంటున్నామా? శరీరం గురించే శ్రద్ధ తీసుకుంటున్నాం. ఈ శరీరము కొరకే ఎంతో ఖర్చు చేస్తున్నాం. మన బలాన్ని ఈ శరీరం కొరకు ఖర్చు చేస్తున్నాం, మన సమయాన్ని ఖర్చు చేస్తున్నాం, ధనాన్ని ఖర్చు చేస్తున్నాం. ఈ ఆత్మ శరీరము కొరకు ఏమి చేస్తున్నాం? ఎంత సమయము ప్రార్థన చేస్తున్నాం? నీ బిడ్డలు పరలోకం చేరడానికి ఎంతగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నావు? ఎంతగా నీ ఆత్మను శుద్ధి చేసుకుంటున్నావు? నీ బిడ్డలు ఆత్మశుద్ధి చేయబడాలంటే, ఆత్మశుద్ధి జరగాలంటే క్రీస్తు గురించే వినాలి, క్రీస్తు గురించి ఎక్కువగా చదువుకోవాలి, క్రీస్తు గురించి ఎక్కువగా పాడుకుంటే, క్రీస్తును ఎవరైతే ఎక్కువగా తలంచుకుంటూ ఉంటారో వారి ఆత్మ మీద ఉండే మురికంతా కూడా శుద్ధి చేయబడుతుంది. ఆత్మలు ఎంత మురికి చేరుతుందో మరొక వాక్యం మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి చదవండి. అంటే అనగా హృదయము అంటే ఆత్మ శరీరము. హృదయం అంటే ఆత్మ శరీరం. ఈ ఆత్మ శరీరంలో ఏమిటి అంటున్నాడు? హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి, కాబట్టి నిన్ను మురికి చేసేవి ఇవి. వీటిలో మొదటిది దురాలోచనలు. కాబట్టి లోకము గురించిన ఆలోచనలు, వాళ్ళ గురించి ఆలోచనలు, వీళ్ళ గురించి ప్రార్థన చేయటం మంచిదే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. కానీ వేరే ఆలోచనలు నీలో మురికిని పెంచుతాయి. నీలో మురికిని పెంచి నీ ఆత్మను నాశనం చేస్తాయి. చాలా వరకు ఈ దినాల్లో మానవుని ఆత్మ మురికిగా మిగిలిపోతున్నది. పౌరస్వరం చెప్పే మాట ఏమిటంటే, ఓ మనుష్యుడా, పాపమనే విషం ఉన్నది ఈ లోకములో. యేసు మాట వినరమ్ము. యేసు ప్రభు మాటలు వింటున్నామా? లోకంలో మనుషుల మాటలు వింటున్నామా? కూర్చొని ఎక్కువగా ఈ మాటలు వింటూ ఉంటారు. అటు పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళంతా ఊర్లో ఉండే రచ్చబడి దగ్గర కూర్చొని అన్ని మాటలు చెప్పుకుంటారు. స్త్రీలు అయితే అరుగుల మీద కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఏం మేలు చేస్తుంది? కూర్చోండి, ఏసై గురించి మాట్లాడుకోండి. అయితే దానిలో గారు ఎలాంటి గొప్ప సేవ చేస్తారో మాట్లాడుకోండి. జో గారు ఏం చేశారు పుస్తకాల్లోనే చదివి అవి మాట్లాడుకోండి. దీవెనమ్మ గారు ఏ ప్రసంగించారు మాట్లాడుకోండి. ఇవి మేలు చేస్తాయి. కానీ ఏ ఎల్లయ్యో పొలయ్య గురించి మాట్లాడుకుంటే, మీరు మనిషి గురించి మాట్లాడుకున్నప్పుడు వారు చేసిన పాపములో మీరు కూడా పాలి భాగస్వావటం జరుగుతుంది. పరుల పాపములో పాలివాడు కావద్దని వాక్యం. ఎందుకంటే ఇతరులను విన్నప్పుడు వాళ్ళ యొక్క పాపం నీకు అంటుకుంటుంది, తప్పించుకోలేదు.
అందుకే ఇతరుల నుంచి వినే సమయంలో చెప్పవద్దు. ఒక సమయంలో స్టోట్ పడుకోవటంలో పక్షవాతం వస్తే ఒక సేవకునికి వాళ్ళ కొడుకు తీసుకొచ్చాడు ప్రార్థన కొరకు. జోగారి తీసుకురమ్మన్నాడు. వచ్చినప్పుడు అతడు సేవకుడే పక్షవాతం వచ్చింది. అడిగాడు, సహోదరుడా ఏమిటి నీ సమస్య? అయ్యా పక్షవాతం వచ్చింది, ప్రార్థన చేయండి సరిపోతుంది. ఇది చెప్పడానికి బదులుగా ఆ గ్రామంలో ఈయనకి ముందు ఒక సేవకుడిని పెట్టారు జోగారు. ఆయన మంచివాడు కాదు కాబట్టి తీసేసి ఈయన్ని పెట్టారు. ఏం చెప్తానంటే ఆ సేవకుడండి అన్నాడు. అరే నేను నిన్ను అడిగితే ఆయన గురించి చెప్తావేంటి అన్నాడు. లేదయ్యా ముందు ఆయన గురించి చెప్తాగా నీ చెప్పలే అన్నాడు. నువ్వు ఆయన గురించి చెప్పొద్దు, ఇది చెప్పొద్దు, వద్దు, నాకు వద్దు. మన మధ్య లేని వాళ్ళ గురించి నేను వినను. నీ విషయాలు చెప్పు, నేను వింటాను. నా విషయం చెప్తే నీ విను. అంతేగాని మన మధ్య లేని వ్యక్తి గురించి నేను వినను అని వెంటనే ప్రార్థన చేసి పంపించేశాడు. పిల్లలు చూడండి, మనము ఎంతగా విశ్వాసులమే వినండి, మనము పోగు చేసుకునే మురికి చాలా పెద్దది. మనము భ్రమలో ఉన్నాం, భక్తి చేస్తున్నాం, సంఘానికి పోతున్నాం, బుధవారాలు శనివారాలు పోతున్నాం, ఆదివారం పోయి కానుకలు ఇస్తున్నాం. కానీ మనము పోగు చేసుకున్న మురికి కొండంత మురికి ఉన్నది. ఆలోచించండి. ఎందరి గురించి విన్నారు మీరు ఇన్ని సంవత్సరాలు? ఎంతమంది గురించి మాట్లాడారు? ఇది మురికి కాదా? పులారా చూడండి, చాలా లోతుగా పశ్చాత్తాపడి ఈ మురికి తొలగించు కొనకపోతే నీ ఆత్మ నీవు పరలోకం చేర్చుకోలేవు. పావుర స్వరం ఏమిటంటే క్రీస్తుని గురించి విను, క్రీస్తుని గురించే తలంచుకో. ఎంత ఎక్కువగా తలంచుకుంటావో అంతగా నీలో ఉండే ఆ పాపపు మురికి కడగబడుతుంది. పిల్లరా మళ్ళా రేపు ఇలాగే చివరి వాక్యం చెప్పడానికి వస్తాను. నిలబడి ప్రార్థన చేయండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభువా చాలా తప్పులు చేస్తున్నాం, వ్యర్థమైన మాటలు విని చాలా మురికి పోగు చేసుకుంటున్నాం హృదయంలో. మా ఆత్మను చాలా మురికి చేసుకున్నాం, మమ్మల్ని క్షమించమని బిగ్గరగా 3 నిమిషాలు బిగ్గరగా ప్రార్థన చేయండి.